ఇప్పుడే జీ5 యాప్ డౌన్లోడ్ చేయండి. చూడండి మీ ఫేవరెట్ టీవీ షోస్ ఎప్పుడైనా ఎక్కడైనా. మమ్మల్ని ఎవరూ ఏ విషయంలోనూ తక్కువ చేసి చూడలేదు. అలాంటి చిన్న చూపు నీకేమైనా ఉందా? అందుకేనా మా అమ్మ అంటే నీకు ఆ గౌరవం లేకుండా పోయింది? మేమందరం ఈ ఇంటి మీద పడి బతుకుతున్నామన్నా చిన్న చూపు కదా నీకు? ఏం మాట్లాడుతున్నావు శ్రీను? నీ గురించి నేనెలా అనుకుంటున్నాని ఎలా అనుకుంటున్నావు? నీ ప్రవర్తన అలాగే ఉందిగా. లేదంటే మా అమ్మ మీద చెయ్యెత్తాలన్న ఆలోచన నీకెలా వస్తుంది? అమ్మంటే మేమంటే ఎంత చిన్న చూపు లేకపోతే నువ్వు అధైర్యం చేస్తావు. నేను మధ్యలో వచ్చిన దాన్ని. నేను మీ గురించి అలా ఎందుకు ఆలోచిస్తాను? ఈ ఇంట్లో ఎవరికీ లేని ఆలోచన నాకు మాత్రం ఎందుకుంటుంది? ఉంది. అందుకే నీకు నేనన్నా మా అమ్మన్నా లెక్క లేకుండా పోయింది. ప్లీజ్ శ్రీను, అలా మాట్లాడకు. ఇంకెలా మాట్లాడాలి? మా అమ్మ చేసింది తప్పే కావచ్చు, కానీ మా అమ్మ నీకు కాబోయే అత్తయ్య అన్న గౌరవం నీకుంటే నువ్వు అలాంటి పని చెయ్యవు. శ్రీను, ఆ క్షణంలో ఎమోషనల్ అయ్యాను. అది తప్పని అర్థమైంది కాబట్టే కదా నేనే వచ్చి నీకు సారీ చెప్తున్నాను. చూడు శ్రీను, మన మధ్య ఇలాంటి మనస్పర్ధలు రాకూడదు అన్నప్పుడు నువ్వు అలా ప్రవర్తించకూడదు. తప్పే, నాది తప్పు. ఐఎమ్ సారీ శ్రీను. అప్పుడు అలా చేయడం ఎందుకు? ఇప్పుడు వచ్చి సారీ చెప్పడం ఎందుకు? ఎందుకు అంటే మనం ప్రేమించుకున్నాం కాబట్టి, కలిసి బ్రతకాలి అని అనుకున్నాం కాబట్టి. కాసేపట్లో మన పెళ్ళికి ముహూర్తాలు పెట్టబోతున్నారు కాబట్టి ఈ టైంలో మనం ఇలా ఉండడం కరెక్ట్ కాదు శ్రీను. అందరూ ఆనందంగా ముహూర్తాలు పెట్టించడానికి రెడీ అవుతున్నారు. ఈ టైంలో మనం ఇలా ఉంటే ఎలా? అందరూ ఆనందంగా ఉండాలి అంటే మనం బాగుండాలి. మన పెళ్ళికి ముహూర్తాలు పెట్టాలి. మన పెళ్లి జరగాలి. అది చూసి పెద్దమ్మ పెదనాన్న ఆనందపడాలి. మన వల్ల మా పెద్దమ్మ పెదనాన్న బాధపడే పరిస్థితి రాకూడదు. మన ఇంట్లో వాళ్ళు ఇబ్బంది పడే పరిస్థితి మన వల్ల రాకూడదు. అర్థం చేసుకో శ్రీను. అది నీ సమస్య. నువ్వు వచ్చింది, నాకు సారీ చెప్పింది, నాతో మాట్లాడుతుంది మీ పెద్దమ్మ పెద్దనాన్న కోసం. వాళ్ళు బాధపడకుండా ఉండడం కోసం. శ్రీను, అంతే కదా? నీకు నా బాధ గురించి, మా అమ్మ గురించి అవసరం లేదు. అత్తయ్య మామయ్య బాధపడకుండా ఈ పెళ్లి జరిగిపోతే చాలు. మా అమ్మ నేను ఏమైపోయినా పర్వాలేదు. అర్థం చేసుకోవాల్సిన నువ్వే ఇలా అపార్థం చేసుకుంటే ఎలా? నాకు మొత్తం అర్థం అవుతుంది. నీకే ఏం అర్థం కావట్లేదు. ఇంత జరిగినా మా అమ్మకి క్షమాపణ చెప్పాలన్న ఆలోచన రాలేదు. కానీ అత్తయ్య మామయ్య ఏమనుకుంటారో, వాళ్ళు ఏమైపోతారో, ఎక్కడ నలుగురిలో అవమానపడతారో అని ఆలోచిస్తున్నావు. చూడు, మా అమ్మ విషయంలో నువ్వు చేసిన పనికి నేను నిన్ను మాత్రం క్షమించలేను. ఈ దారుణం నా కళ్ళతో నేను చూడలేను వదినా. ఇంకా సౌండ్ రాలేదు వదినా. ఏది? చంప మీద చెయ్యి పడుతుందనుకుంటే ఇది కాళ్ళ మీద పడిందేంటి? నన్ను క్షమించండి అత్తయ్య.
ఆ క్షణం నాకు తెలియలేదు కానీ తర్వాత ఆలోచిస్తే అర్థమవుతుంది నేను ఎంత పెద్ద తప్పు చేశాను. మీ మీద చేయెత్తినందుకు నన్ను క్షమించండి. మమ్మ గురించి అలా మాట్లాడారన్న కోపంలో నేను తప్పు చేశాను. అంతేగాని మీ మీద గౌరవం లేకో శ్రీను మీద ప్రేమ లేకో కాదు. ఇంకెప్పుడు మీ విషయంలో నేను ఏ తప్పు చేయను. ఇదేంటి ఇలా వచ్చి నా కాళ్ళ మీద పడింది? నాకు అదే అర్థం కావడం లేదు. సీన్ ఎలా రివర్స్ అయిందేంటి? అమెరికా నుంచి వచ్చింది కదా, అసలే రోషం ఎక్కువ అనుకుంటే అది ఏంటి అత్తయ్య కాళ్ల మీద పడి కాంప్రమైజ్ అవుతుంది. ఇప్పుడు ఏం చెయ్యాలో అర్థం కావట్లేదే. ఏం చేద్దాం? నా బుర్ర కొన్ని తెలివితేటలు ఎక్కడ ఇచ్చాయి? నువ్వే ఆలోచించు ప్లీజ్. ఈ ఒక్కసారికి నన్ను క్షమించండి. ఇంకెప్పుడు ఇలా జరగదు. ఏంటమ్మా ఆద్య, నువ్వు నా కాళ్ల మీద పడి క్షమాపణలు చెప్పడం ఏంటి? లేదత్తయ్య, నేను చేసింది తప్పే. తల్లి తర్వాత తల్లి లాంటి మీ మీద నేను చేయెత్తడం ఏంటి? అందులో నా తప్పు ఉంది కదమ్మా. తల్లినంటే బిడ్డకి కోపం రాకుండా ఉంటుందా? అమ్మ వదినా, నీతో నేను కాస్త జాగ్రత్తగా ఉండాలి. ఆద్య, అత్తయ్యని క్షమాపణలు అడగాలని వచ్చావా? పద్మ మనసు చాలా మంచిదమ్మా. ఆ క్షణం కోప్పడుతుంది కానీ మనసులో ఏమీ పెట్టుకోదు. మా వదిన మనసులో ఏమీ పెట్టుకోదా? అన్నీ బయటేస్తే 16 టైర్ల లారీ సరిపోదు మొయ్యడానికి. సర్లే, క్షమాపణ చెప్పి మంచి పని చేశావు. పద. పద్మ, మీ అన్నయ్య కబురు చేశారు. పంతులు గారిని తీసుకొని బయలుదేరారట. జీ5 యాప్ డౌన్లోడ్ చేసి అన్ని ఎపిసోడ్స్ పూర్తి ఉచితంగా చూడండి.